హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా శ్రీనుష్ డైరీస్. మాకు ఇక్కడ ఈవినింగ్ వైఫ్ చాలా బాగుంటుంది గైస్. పొలాలు, ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి కదా. నేను డైలీ ఈవినింగ్ బాబుకి పైనే అన్నం పెడతాను. బట్ ఇప్పుడైతే బాబు పడుకున్నాడు అనేసి నేనే వచ్చేసాను ఇంకా టెర్రస్ పైకి. ఈ రోజు నేను లంచ్ లోని చికెన్ కర్రీ చేశాను. చికెన్ కర్రీ చేసినప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం చికెన్ తీసి వేరేగా పెట్టుకున్నాను. ఈవినింగ్ స్నాక్స్ లోకి వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వింటర్ సీజన్ అప్పుడైతే ఈవినింగ్ వేడివేడిగా చికెన్ సూప్ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో చికెన్ సూప్తోని ఇంకా చికెన్ పకోడీ కూడా చాలా బాగుంటుంది. సో అందుకే అని ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్లోని చికెన్ సూప్ ఇంకా చికెన్ పకోడీ చేస్తున్నాను. ఫస్ట్గా నేను చికెన్ పకోడీ కోసము జింజర్ గార్లిక్లోనే 2 లవంగాలు, 1 ఇలాచీ, కొంచెం దాల్చిని చెక్క వేసి పేస్ట్ చేసుకొని తీసుకున్నాను గైస్. సో ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం పకోడీ కోసము. చికెన్ బాగా నీట్ గా వాష్ చేసి తీసుకున్నాను. సో మన టేస్ట్ కి అకార్డింగ్ గా నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా హాఫ్ లెమన్ ది జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, ఇంకా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. కర్రీ లీవ్స్ తోనైతే మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్ పకోడీకి. ఇంకా అప్పుడు బాగా మిక్స్ చేసుకొని నేను 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెడతాను. మ్యారినేట్ చేసుకున్న తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత చేసుకుంటే చికెన్ పకోడీ మంచి జ్యూసీ ఫ్లేవర్ అయితే వస్తుంది. చికెన్ పకోడీలోని తిన్నప్పుడు అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డ్రైగా అయితే అసలు ఉండదు. పెట్టేసాను ఫ్రిడ్జ్ లోని. ఇంకా అప్పుడు సూప్ కోసం రెడీ చేసుకుంటున్నాను. 1 స్మాల్ సైజ్ క్యారెట్ కి చిన్న పీసెస్ లోని కట్ చేసుకుని తీసుకున్నాను. ఇంకా 1 ఆనియన్ కి కూడా చాప్ చేసుకున్నాను. 1 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, కానీ హాఫ్ గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్నాను. ఇంకా హాఫ్ ఇంచ్ జింజర్, ఇంకా ఒక 4-5 గార్లిక్ క్లవ్స్ చాప్ చేసుకొని తీసుకుంటున్నాను సూప్ కోసము. సూప్ అయితే గార్లిక్ తో చాలా బాగుంటుంది, గార్లిక్ ఫ్లేవర్ ఉంటే సూప్ లోని. ఇంకా నేను ఇప్పుడు కొరియండర్ లీవ్స్ కి కూడా చాప్ చేసి తీసుకున్నాను. సీజన్లోని ఇలా వేడివేడిగా సూప్ చేసుకుని తాకితే చాలా బాగుంటుంది. నేనైతే వెజ్ సూప్ ఇంకా చికెన్ సూప్ అయితే వీక్కి ఒక 2 టైమ్స్ అయితే చేసుకుంటాము. ఇంకా నేను ఇప్పుడు ప్యాన్ లోని కొంచెం లైట్ గా ఆయిల్ వేసుకున్న తర్వాత చాప్ జింజర్ గార్లిక్ వేసుకున్నాను. ఇంకా 3 పీసెస్ చికెన్ ది వేసుకున్నాను. 3 పీస్ అయితే చాలు, 2 పర్సన్ కి ఈజీగా సరిపోతుంది. కట్ చేసుకున్న ఆనియన్, క్యారెట్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ సాటేట్ చేసుకున్న తర్వాత మన టేస్ట్ కి అకార్డింగ్ నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ లాగా బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాను. బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకున్న తర్వాత 600 ml వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసి 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. మా జై కూడా పడుకొని లెగిసిపోయాడు. ఇంకా కిచెన్లోకి వచ్చేసాడు డైరెక్ట్గా. లెగిసిన తర్వాత నేను 1 ఎగ్ తీసుకున్నాను చికెన్ సూప్ కోసమే. ఎగ్ చూసిన వెంటనే మా జై ఆమ్లెట్ కావాలి అని అడిగితే నేను అన్నాను చికెన్ పకోడీ ఇంకా చికెన్ సూప్ చేస్తున్నానంటే హ్యాపీగా ఫీల్ అయ్యేసి వావ్ చికెన్ పకోడీ అనేసి అంటున్నాడు. 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇంకప్పుడు చికెన్ కుక్ అయిపోయింది. సో చికెన్ పీసెస్ కి నేను ఇప్పుడు ఒక ప్లేట్ లో చికెన్ పీసెస్ అన్నిటికీ ఇప్పుడు ఒక ప్లేట్ లో తీసుకున్న తర్వాత ఫోర్క్ తోని చిన్న పీసెస్ లోనే చేసుకుంటాను. ఇప్పుడైతే చాలా వేడిగా ఉంది, చేతితోనైతే చేసుకోలేము కాబట్టి ఇంకా ఇప్పుడు ఇలా చిన్న పీసెస్ లోని చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసుకున్న తర్వాత సూప్ లో చికెన్ పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ యాడ్ చేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా నేను 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న వల్ల సూప్ కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకప్పుడు నేను 1 ఎగ్ యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ మొత్తం చిన్న పీసెస్ లోని వచ్చిన వరకు. ఇంకప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని లిక్విడ్ లోని కన్వర్ట్ చేసుకున్నాను. సో ఆ లిక్విడ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకప్పుడు లాస్ట్ లో నేను కొరియండర్ లీవ్స్ యాడ్ చేసుకున్నాను. సూప్ బాయిల్ అవుతే తెలుస్తుంది కదా ఎంత బాగుందో, కలర్ చూస్తేనే. బట్ టేస్ట్ కూడా అలాగే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అప్పుడు లాస్ట్ లో నేను హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాను. సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు చికెన్ తీసాను ఫ్రిడ్జ్ నుంచి. చికెన్ లోని 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేస్తున్నాను. లాస్ట్ లోని ఇలా యాడ్ చేసుకున్న వల్ల చికెన్ పకోడీ చాలా క్రిస్పీగా ఉంటుంది, ఇంకా జ్యూసీగా కూడా ఉంటుంది. చికెన్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా 1 అవర్. సో అందుకే చికెన్ పకోడీ ఇలా చేసుకున్న వల్ల చాలా జ్యూసీగా వస్తుంది గైస్. ఇంకా లాస్ట్ లోని రైస్ ఫ్లోర్ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా. సో అందుకే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. సో ఇంకా నేను చికెన్ పకోడీ అయితే వేసేస్తున్నాను. చికెన్ పకోడీ చేసుకున్నప్పుడు గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియంలోని పెట్టుకొని చికెన్ పకోడీ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది.
ఇంకా మీరు ఇప్పుడు వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా రెసిపీస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ రోజు నేను స్నాక్స్ చేసినప్పుడు మా జై అయితే నాకు పేచీ అయితే పెట్టలేదు కిచెన్లోకి వచ్చేసి. సో అందుకే అని ఈరోజు నాకు హ్యాపీ ఈవినింగ్. ఇంకప్పుడు చికెన్ పకోడీ కూడా చేసేసుకున్నాను. మా జై అయితే చాలా టైం నుంచి చికెన్ పకోడీ కోసం వెయిట్ చేస్తున్నాడు. సూప్ అయితే నేను ఫస్ట్ మా జైకి తీసుకుని వెళ్ళేసి ఇచ్చాను. ఇంకప్పుడు మా కోసం కూడా నేను సర్వ్ చేసుకుంటున్నాను. చికెన్ పకోడీకి నేను స్లైస్గా కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా కెచప్తోని సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా వేడివేడిగా సూప్తోని చికెన్ పకోడీ అయితే ఈవినింగ్ టైం అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మా హస్బెండ్ కూడా చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు. చికెన్ సూప్ అయితే ఎక్కువగా స్పైసీ ఏం లేదు. సో అందుకే అని మా జైకి అయితే చాలా నచ్చింది చికెన్ సూప్. ఇంకా మా హస్బెండ్ అయితే అంటున్నారు చికెన్ సూప్ అయితే సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగే ఉంది. ఇంకా చికెన్ పకోడీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.